హలో పీపుల్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పన్నీర్ విత్ స్వీట్ కార్న్ కర్రీ. ఒక కళాయిలోని కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, పెద్ద ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు 2 పెద్ద టమాటాలు కట్ చేసుకొని వేసుకొని అవి బాగా వేపుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆ మిక్సీ జార్లోని ఏదైతే మనము వేసుకున్నాక కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది మసాలా తయారవుతుంది. దాని తర్వాత మళ్ళీ అదే కళాయిలోని కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి వేసుకొని వేగాక మనం ఏదైతే మసాలా తయారు చేసుకున్నా ఆ మసాలా వేసుకోవాలి. ఆ మసాలా వేగనిచ్చి కొంచెం ఆయిల్ తేలినంత వరకు చూసుకొని ఏదైతే పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ వేసి కలుపుకున్న తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసుకుంటే తర్వాత ఒక 5 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ కర్రీ నేను చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మా ఇంటికి మా అన్నయ్య మా అమ్మ వచ్చారు. మా అమ్మ గురువారం శుక్రవారం పాటిస్తుంది, పూజ చేస్తుంది. అందుకోసమని నాన్ వెజ్ ఏమి తిందు. అందుకోసమని నేను ఈ కర్రీ చేస్తున్నాను. దాంతోపాటు వెజ్ బిర్యానీ చేయమంటే చేశాను. అది కూడా నెక్స్ట్ ఉంది. దాని రెసిపీ కూడా చెప్తాను. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హలో పీపుల్, అందరూ బాగున్నారు? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వెజ్ బిర్యానీ ఒక పెద్ద బీట్రూట్ ఒక చిన్న క్యారెట్, ఉల్లిపాయలు, మిరపకాయలు కోసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక డేక్షాలోని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వేయించిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్నాం టమాటా ముక్కలు, బీట్రూట్, క్యారెట్ వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నాం కదా, నేను 3.5 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను. 7 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. కాబట్టి మీరు కూడా, నేను ఎప్పుడు కుక్కర్లో చేస్తానండి. ఈసారి కుక్కర్లో కాకుండా డేక్షాలో చేశాను. ఒకవేళ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, బాయ్.